శాలేం స్వరం ఇది సమాధాన స్వరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చక్కటి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. ఇదిగో, నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పాను. దేవుని వాక్యంలో నుంచి ఒక చక్కటి పరిశుద్ధ మాట చదువుకుంటున్నాం. దేవుడు యాకోబు అనే భక్తునితో మాట్లాడుతున్న సంగతి ఇది. ప్రియులరా, యాకోబు ఇస్సాకు రెబెకాలకు పుట్టిన సంతానం. ఇస్సాకును దేవుడు ప్రేమించి ఏశావును యాకోబుని ఇచ్చాడు. ఏశావు యాకోబు ఇద్దరు కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఏశావు వేటగాడుగా మారాడు. యాకోబేమో సాధువు అయ్యుండి ఇంటి దగ్గరే తన పనులన్నీ చేసుకుంటూ ఇంటి పట్టున ఉండేవాడు. ఏశావు తన తల్లిదండ్రులను విసికించిన వాడుగాను, తన తల్లిదండ్రులను బాధ పెట్టిన వాడుగాను, దేవునికి విరోధంగా వ్యభిచారిగా తిరిగినటువంటి వాడిగా ఏశావు కనబడతాడు బైబిల్లో. యాకోబు సాధువైనటు వ్యక్తిగా కనబడతాడు, కానీ మోసగాడిగా ప్రవర్తించాడు. అతడు తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నా కూడా ఒకానొక సమయంలో ఏశావు ఆకలి చేత అలమటించిపోతున్నప్పుడు కలగూర వంటకం ఒకటి సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ కూరను ఏశావు అడిగితే, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చే అని చెప్పి అక్కడ ఏశావు దగ్గర జ్యేష్ఠత్వపు హక్కు తీసుకున్నాడు. తన తండ్రి అయిన ఇస్సాకును ఏశావు వలె మోసం చేసి నేనే ఏశావునని చెప్పి ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు. ఇటు సందర్భాలన్నీ జరిగిన కారణంగా ఏశావు యాకోబుని చంపాలనుకున్నాడు. యాకోబుని చంపుతాడేమో అని భయపడి తల్లిదండ్రులిద్దరూ యాకోబుతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పద్దనరాములో ఉన్న నీ మేనమామ అయినటువంటి లాబాన్ దగ్గరికి వెళ్ళిపో, అక్కడ కొంతకాలం సురక్షితంగా ఉండు అని యాకోబును పంపిస్తున్నారు. ప్రియులారా, గమనించండి, యాకోబు బెయేర్షెబా అరణ్యం గుండా ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. పొద్దుగుంకే సమయానికి అతడు అరణ్యంలో ఒకానొక చోట నిలబడిపోయి ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ స్థలంలో పడుకున్నాడు. పడుకున్న ఆ స్థలంలో ఒక మహా అద్భుతమైన దర్శనాన్ని చూశాడు. పరలోకం నుంచి ఒక నిచ్చెన అక్కడికి వేయబడింది. పరలోకం తెరవబడ్డం, నిచ్చెన వేయబడ్డం, నిచ్చెన మీద నుంచి దేవదూతలు పరలోకం నుంచి కిందికి దిగి మరలా నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉండగానే దేవుని యొక్క స్వరం యాకోబుతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదిగో, నేను నీ పితరుడైనటువంటి అబ్రహాము ఇస్సాకుల దేవుడను. ఇదిగో, నేను సమస్తమును సృజించిన వాడను, సర్వశక్తి గల దేవుడను. ఇదిగో దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను, లెక్కకు ఇసుక రేణువుల వలె కంటే మిక్కిలి ఉన్నతమైనదిగా నీ సంతానాన్ని నేను చేస్తాను అని దేవుడు ప్రమాణం చేసినటువంటి ప్రమాణాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నువ్వు అన్ని దిక్కులకు వ్యాపిస్తావు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా యాకోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆ రాత్రి వేళ. ప్రియులారా, విశేషమైనటువంటి వాగ్దానం చూడండి. మనం చదివిన 15వ వచనంలోకి వస్తే, ఇదిగో, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళుచున్న ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు మరలా నువ్వు ఈ దేశానికి తిరిగి వచ్చే పర్యంతము కూడా నీకు తోడుగా ఉంటాను నేను. అంత మాత్రమే కాదు, నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టునన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం చేయాలనుకుంటే, ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అనుకుంటే, ఒక వ్యక్తి పట్ల తన ప్రణాళిక కలిగి ఉంటే, ఒక వ్యక్తిని గురించి తన ప్రణాళిక నెరవేర్చాలనుకుంటే ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నేను చెప్పిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. మనం అనుకుంటాం చాలాసార్లు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, దేవుడు నన్ను కాపాడతాడేమో అనుకున్నాను, కాపాడలేదు,
దేవుడు నాకు మేలు చేస్తాడు అనుకుని ఎదురు చూశాను, మేలు జరగలేదు. ఎన్నో పరిస్థితులు బట్టి మనం నానా రకాలుగా మాట్లాడుతూ వెళ్తాం. కానీ దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంటే, దేవుడు మన పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉంటే, దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయాలనుకుంటే, తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాలి అనుకుంటే ఎంత అద్భుతమైన దేవుడో తెలుసా? నేను చెప్పినవన్నీ నీ జీవితంలో నేను నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టనంటాడు దేవుడు. నిజమే, దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఒకవేళ ఆ చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోతామేమో, కానీ దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఇదిగో నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటానని యాకోబుతో చెప్పాడు. యాకోబు అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపోయి 20 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వచ్చాడు. 20 సంవత్సరాలు యాకోబునకు దేవుడు తోడుగానే ఉన్నాడు. పద్దనరాములో తన మామ దగ్గర ఉన్నప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు. అతన్ని ఆశీర్వదించాడు, అనేక రకాలుగా దీవించాడు, అనేక ఆశీర్వాదాలు అతను పొందుకోగలిగాడు. ఆస్తి పెంచుకున్నాడు, కుటుంబాన్ని పెంచుకున్నాడు. ఇదిగో ఆ దాసదాసి జనాంగం అతనికి ఇవ్వబడ్డారు. ఒంటరిగా వెళ్ళినటువంటి యాకోబు దీవించబడి వచ్చాడు ఆ స్థలంలో నుంచి. దేవుని మాట ఎప్పుడు నిరర్ధకం కాదు. నేను చెప్పినవన్నీ నేను నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు దేవుడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని మాటలు వింటున్నాను. నాతో ప్రభు మాట్లాడుతున్న సంగతి, నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే, నీ పక్షాన దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే నిన్నెన్నడూ విడిచిపెట్టడు. ఏమంటున్నాడు తెలుసా ప్రభు నీతోటి ఈరోజు? నేను చెప్పినవన్నీ నీతో నేను నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని చిత్తములో ఉన్నావు. దేవుడు నీ కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. దేవుడు నీ కొరకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టాను. ఆలస్యం కావచ్చు, వాగ్దానం నీకు చెప్పింది ఆలస్యం కావచ్చు. ఆ యాకోబుకైతే 20 సంవత్సరాల టైం పట్టింది. 20 సంవత్సరాల్లో దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఆయన చెప్పినవన్నీ నెరవేర్చాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశమే ఏర్పడింది. అంత ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీతో కూడా ప్రభు ఇదే మాట చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఇదిగో నీతో చెప్పినవన్నీ నెరవేర్చే వరకు నిన్నెన్నడూ విడిచిపెట్టను. ప్రభు నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. తన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, నీకు వందనాలు. విన్న మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. మా జీవితాల్లో మా ఎడలను కలిగిన ప్రణాళిక నెరవేర్చే వరకు, నువ్వు చెప్పినవన్నీ నెరవేర్చే వరకు మిమ్మల్ని విలువను అని వాగ్దానం చేశాను. మా జీవితంలో ప్రతి ప్రణాళికను నెరవేర్చమని, మా ఎడలను కలిగి ఉన్న ప్రతి తలంపు నెరవేర్చమని మమ్మల్ని ఉదయకాలం నీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.